దీంతో ఏ సంబంధం? మీరు చేశారా చేయలేదా? తప్పు ఇంత కట్ట అంటే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే రిప్లైలో నావెందుకు పెట్టాలి? నేను స్టేట్మెంట్ ఇస్తే మాత్రం అందరూ వచ్చి వీడికి ఏంటంటే సంబంధం, ఈ డబ్బులు వెనక్కి ఇచ్చారు కదా, వీడికి ఇంకా పని లేదా, రామోజీరావుని పట్టుకు వేధించడమేనా? ఆయన మామూలుగా నా మీద ఏం మాట్లాడినా ఆయన పెద్దవాడు, గౌరవనీయుడు, ఆయన జోలికి వెళ్ళకూడదు. ఇది ఎక్కడ వెర్షను? ఆయన నా మీద వేశాడా, నేను ఆయన మీద వేసానా? కేసు నా మీద వేశాడు ఆయన. నాకు రామోజీరావుకి శిక్ష పడాలనే కోరిక లేదండి. నిన్న ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు అని వెనగానే వెంటనే దేవుడి దండం పెట్టుకున్నాను. బాబు 100 ఏళ్ళనో కనీసం 90 ఏళ్ళనో బతికించాయా బాబు అని. ఈ కేసు ఏదో తేలాలి. అనారోగ్యంతో ఉన్నాడు ఆయన, ఫోటో వచ్చింది. ఆ ఫోటో చూడగానే ఇదేంటిది, ఇంత బెడ్ రీడైనా, ఇంత బ్యాడ్ కండిషన్లో ఉన్నాడు ఆయన. నేను రోజు దండం పెట్టుకుంటున్నాను ఆ రామోజీరావుకి సంపూర్ణ ఆయుష్ ఉండాలని. అదే నాకేంటి ఆయన పాడైపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను? ఎవరు చట్ట ప్రకారమే 1 రూపీ ఫైన్ అంటే అది 1 రూపీ ఫైన్ అంటే అర్థం ఏంటి? శిక్షే. అది నాది, నేననేది. అదైనా వేయిస్తే వేయకపోతే ఈ దేశంలో సిస్టమ్ ఏమవుతుందని. ఇప్పుడు మొన్న తమిళ ప్రశాంత్ భూషణ్ అన్న అడ్వకేట్ మీద సుప్రీంకోర్టు ఇమీడియట్గా నువ్వు తప్పు మాట్లాడావు ఉంది. సో కోర్టు మీద క్రిటిసైజ్ చేశాడు అతను. కోర్టు క్రిటిసైజ్ చేస్తే నువ్వు క్రిటిసైజ్ చేసిన తప్పు అన్నారు. ఆ తప్పు అంటే నేను తప్పు ఒప్పుకోను అన్నాడు. కేసు నడుస్తుంది. చివరికి కాంప్రమైజ్ అయ్యారు. ₹1 ఫైన్ కట్టని. ₹1 ఫైన్. ఎందుకంటే కోర్టు అన్నదానికి వాడు లోబడే ఉండాలి తప్ప కోర్టు కన్నా పైబడి కాదు అని చెప్పడం కోసం ₹1 ఫైన్ కడతావా, ఈ కేసు క్లోజ్ చేద్దాం అన్నారు. అతను అడ్వకేట్ కాబట్టి ఆలోచించాడు, ఇది ఎందుకు కోర్టుతో నాకెందుకు గొడవని ₹1 ఫైన్ కట్టాడు. అలాగే ఈయన ఎంతసేపు ఏమంటాడు, నేను అందరి డబ్బులు ఇచ్చేసాను అంటాడు. అది కూడా బయట పెట్టడం ఏముంది, మీ చేతిలో పేపర్ ఉంది కదా, ఓ చిన్న బుక్ వేయండి, మార్గదర్శి ఫైనాన్షియర్స్, ఇగో ఇంతమంది 2 లక్షల మంది, 2 లక్షల పేర్లు వేయాలంటే ఎన్ని అవుతుంది? 2000 పేజీలు అవుతుంది. 2000 పేజీలు బుక్ వేసి వీళ్ళు కట్టిన రోజు ఇది, ఇచ్చేసిన రోజు ఇది, ఎవరు డబ్బు అడిగి ఇచ్చేసాం అని డైరెక్ట్గా మీరు ట్రాన్స్పరెన్సీ కదా, పొద్దున్న లేచి రామోజీరావు గారు చెప్పేదే ట్రాన్స్పరెన్సీ. బుక్ వేసి విడుదల చేయండి. నమస్కారం పెడతాను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇగో మీ అందరూ ఎదుర్కొంటే అయ్యా రామోజీరావు గారు గ్రేట్, నీకన్నా గొప్పవాడు ఎవడు లేడు. అరే నువ్వు ఎవరికి ఇచ్చావో చూపించవా అంటే చూపించట్లే, కోర్టు ఇస్తే అందరికీ ఇచ్చేసాను అని ఆయన చెప్పాడు కాబట్టి మనం నమ్మాలా? నిజంగా ఇచ్చేసి ఉంటే ₹1 ఫైన్ వేసి వదిలేసినా పర్లేదు. ఇచ్చాడా లేదా అన్నది కూడా ఆయన చెప్పనంటే ఎలా అండి? ఈవేళ వీళ్ళందరూ ఇన్ని కంపెనీలు మూసేశారు. ఈ కంపెనీలు మూసేసిన వాళ్ళందరికీ ఎవరో నా ఉద్దేశంలో రామోజీరావు గారే ప్రేరణ. ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా యాక్ట్ ప్రకారం నడవట్లేదు. కారణం రామోజీరావుని పట్టుకున్నప్పుడు కదా మన దగ్గరికి వస్తారు. ఏంటి ఎవడో చెప్పేది? మనం ఏమైంది, కోవిడ్